నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. 2024లో రాహు కేతువుల ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉంటుందో చూద్దాం. మన రాహుకేతువుల ప్రభావం మూలంగా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సంతానంలో కానీ, ఏ వ్యవహారంలో అయినా సరే ఈ ఇద్దరు ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటే మేషంలో రాహు, కన్యలో కేతువు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహాల మూలంగా మిగతా రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. ఎందుకంటే రాహుకేతువులు రెండు కూడా చెప్పాలంటే సూర్యుడిని చంద్రుడిని కూడా మింగగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహాలు రాహుకేతువులు. అంతేకాదు ఇవి ఏ స్థానంలో ఉన్నాయో, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయో వాటి శక్తిని వాటిలాగా ఇవి ప్రభావం చూపేటువంటి స్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక రాహు అంటే వ్యాపకత్వానికి, అలాగే కొన్ని మోసపూరితమైనటువంటివి, అలాగే కొన్ని విదేశీ ప్రయాణాలకు ఇలా రకరకాలుగా చేస్తే, కేతు అంటే యోగాన్ని ఇస్తుంది అని చెప్తాము. ఆ యోగము ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ఈ రెండు గ్రహాలు ఈ రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందో చూద్దాం. దీనివల్ల మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుంటే మంచిది. రాహుకేతువులు మేషంలో రాహు ఉండి కేతువు కన్యలో ఉన్నప్పుడు ఈ జనవరి 2024 నుండి డిసెంబర్ 31, 2024 వరకు ఈ రాశుల్లో రాహుకేతు ఉన్నప్పుడు మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి రాశి ధనుసు. ధనుసు రాశి వారికి కనుక చూసినట్టయితే 4లో రాహు ఉన్నాడు, 10లో కేతు ఉన్నాడు. ఈ 4లో రాహు, 10లో కేతు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చక్కగా తల్లిదండ్రుల నుండి మంచి సహకారం లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే పూర్వీకులు తల్లిదండ్రులు సంపాదించినటువంటి పొలాలు ఇలాంటివన్నీ కూడా వీరి పేరు మీద పెట్టేటువంటిది స్థితి ఉంది. అలాగే ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుక్కునేటువంటివి ఉంటాయి. 4 అంటేనే ఇల్లు, వాహనం, తల్లి అంటాం కదా. ఈ విషయంలో మనకు తల్లి నుండి మంచి సహకారం, ఇంట్లో ఆనందదాయకమైనటువంటి పరిస్థితి, వాహనం వల్ల సౌఖ్యం ఇవన్నీ కలిగేటువంటివి ఉంటాయి. మనం ఇల్లు లేనటువంటి వాళ్ళు కానీ, వాహనాలు లేనటువంటి వాళ్ళు కానీ కొనేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధించేటువంటి స్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ సంవత్సర కాలం అంతా కూడా మన డబ్బు సంపాదన అయితే ఉంటుంది, కానీ అధిక శ్రమ ఉంటుంది. రాత్రింబవళ్ళు శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అనారోగ్య పాలయ్యే స్థితి ఉంటుంది. ఎందుకంటే సమయానికి నిద్ర లేకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం చేసినప్పుడు అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఈ స్థితి నుండి మనం పక్కకు ఉండాలి అంటే తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి, వేళకు భోజనం చేయాలి. ఇలాంటివి లేనట్టయితే అనారోగ్య పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ధనుసు రాశి వారి ఈ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొని ముందుకు వెళితే అన్ని రకాలైనటువంటి సుఖం, సంతోషం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల నుండి ఎప్పుడైతే తల్లిదండ్రులను మించినటువంటి దీవెనలు ఉండవు, వాళ్ళ నుండి వచ్చేటువంటి సహకారం సరిగ్గా ఉందంటే అన్నీ సవ్యంగా సాగుతాయనే చెప్పచ్చు. అందువల్ల ధనుసు రాశి వారికి చక్కగా ఉంటుందని చెప్పచ్చు. రాహు కేతువులు ఈ రెండు గ్రహాల మూలంగా మనకు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటివని, రాహుకేతువుల మధ్యలో గనక గ్రహాలను ఉంటే మనకు సర్పదోషం ఉందని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. అసలు వీటి వల్ల అంటే ఇబ్బందులు అయితే కలుగుతాయని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇలా ఒకవేళ ఈ రాహుకేతువుల వల్ల యోగాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కొన్ని రాశులకు. ఆ యోగంతో పాటు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఉలువలు, మినుములు ఇవి దానం చేయడం, రాహుకేతుల జపం, లేదా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవుడి గుడికి వెళ్ళడం, పుట్ట దగ్గరికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా మంగళ శుక్రవారాల్లో కనుక మీరు వెళ్ళి పుట్టలో పాలు పోయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కానీ, ఇంకా ఇవి కాకుండా ఎవరైనా కొద్దిగా వెళ్ళగలిగి ఉండి లేకపోతే అటు శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నట్టయితే కూడా శ్రీకాళహస్తిలో రాహుకేతువులకి పూజ చేయించుకోవడం అనేటువంటిది కనుక చేసినట్టయితే ఏ రకమైన చిన్న ఇబ్బంది ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పచ్చు. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ పరిహారాలని చేసుకుంటూ సుఖంగా, ఆనందంగా ఉండాలి. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే గోచార రీత్యా అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క
స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచారరీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచారరీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.